హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ని ఇంట్లోనే అస్సలు ఖర్చు లేకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసేయండి. ముందుగా ఇలా పిన్ తీసుకోవాలి. మన సేఫ్టీ పిన్ ఉంటుంది కదా, సో దాన్ని తీసేసుకొని ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫోర్క్ ఉంటుంది కదా మనకి ఇంట్లో, సో ఫోర్క్ తీసుకొని ఫోర్క్ సహాయంతో ఈ పిన్ని ఇలా బెండ్ చేసుకోవాలి. అంటే ఆ రింగ్ ఏదైతే ఉందో అది కిందకు ఉండాలి, మనకి ముళ్ళలాగా ఉంది కదా అది పైకి రావాలన్నమాట. సో అలా వచ్చేలాగా జాగ్రత్తగా బెండ్ చేసుకోండి. సూది కదా గుచ్చుకుంటుంది. సో చూసారా, మనం 1-2 ఇయర్ రింగ్స్ పేర్ చేసుకోవాలి అంటే ఇలా యూస్ చేసుకోవచ్చు, ఇలా చేసేసుకోవచ్చు. లేదు అంటే ఎక్కువ చేసుకోవాలంటే బయట మనకి ఒక 10 రూపీస్ ఇస్తే మనకి బోల్డెడ్ అయితే ఇస్తారు, అంటే ఒక 40-50 వరకు ఇస్తారు. సో ఇప్పుడు ఇలా ఒక చిన్న క్లాత్ ముక్క తీసుకోండి. అలాగే ఒక చిన్న మన ప్లాస్టిక్ ముక్క ఉంటుంది కదా అది తీసుకోండి. ఇది వచ్చి స్వీట్ బాక్స్ నుంచి కట్ చేసుకున్నాను నేను. సో క్లాత్ మీద ఇలా గమ్ పెట్టేసుకొని ప్లాస్టిక్ని ఇలా పెట్టేసుకోవాలి, గమ్తో అతికిచ్చేసుకోవాలి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయో నాకు ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. ఇప్పుడు ఇలా మొత్తం మనం క్లాత్ అంతా మడుచుకునేయాలి గమ్తో. ఇప్పుడు లోపల నేను ఇక్కడ డెకరేషన్ కోసం నా దగ్గర వర్క్లో ఉన్న ఐటమ్స్ని, మిగిలిపోయి ఉన్న వాటిని మ్యాచింగ్ చూసుకొనే అతికించుకుంటున్నాను. సో మీ దగ్గర ఇవేమీ లేకపోతే జస్ట్ వదిలేసేయండి అంతే. ఇలా చిన్న క్లాత్ తీసుకొని పోగు తీసేసుకొని జస్ట్ ఇలా పైన కొంచెం వదులుకోవాలి. పూర్తిగా పోగు తీసేయకూడదు, పైన కొంచెం ఇలా వదులుకొని గమ్తో ఇలా గమ్ పెట్టేసుకోండి. కొంతమంది ఏమంటున్నారంటే మీరు సిల్క్ థ్రెడ్ కూడా కొనలేరా అని. నేను కాదండి, అందరి దగ్గర ఉండాలని లేదు కదా. మనం 20 రూపాయల కోసం వెళ్ళి సిల్క్ థ్రెడ్ని మళ్ళీ ఇంకో 15 రూపాయలు పెట్టి కొనుక్కొని ఇవన్నీ కొనుక్కునేది మనకు 50 రూపీస్ అయిపోతుంది. 20 రూపీస్ ఇయర్ రింగ్స్ కోసం 50 రూపీస్ ఎందుకు ఖర్చు? అందుకని కొంచెం తెలివి యూస్ చేసి ఇలా వేసినా కూడా మనకి జస్ట్ చూడండి, మనకి కుచ్చులాగా చాలా బాగా వచ్చింది కదా. సో కొంచెం ఆలోచించి నేను ఇలా చేశానండి, అందరి దగ్గర ఉండకపోవచ్చు అని మాత్రమే. సో అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు మనం ఆల్రెడీ ముందుగా రెడీ చేసుకున్నాం కదా పిన్, దాన్ని కూడా పైన ఇలా పైకి వచ్చేలాగా అతికించుకోండి. కొంచెం ఆరిన తర్వాత గమ్ పెట్టుకొని మళ్ళీ ఇలా చిన్న ముక్కని ఇది మొత్తం కనిపించకుండా కవర్ చేయడానికి ఇలా అతికించుకోండి. నేను వాడే గమ్ము ఫెవిబాండ్, మీకు ఏ ఫ్యాన్సీ స్టోర్లో అయినా కూడా ఈజీగా దొరుకుతుంది, బుక్ షాప్లలో కూడా దొరుకుతుంది. 15 రూపీస్ ఉంటుంది. 10 ఉన్నిందండి, ఇప్పుడు అది కొంచెం పెరిగి 15 రూపీస్కి వచ్చింది. సో ఇప్పుడు దీనికి వెనక మనం థంబ్ పెట్టేసుకుంటే ఎంతో చక్కగా ఉండే ఇయర్ రింగ్స్ రెడీ అయిపోయాయి. చూసారా, నాకు బ్లౌజ్ ఇది ఆల్రెడీ నేను వీడియో కూడా చేశాను వర్క్. సో మీకు చాలామందికి తెలిసే ఉంటుంది. దీని మ్యాచింగ్ కోసం ఇయర్ రింగ్స్ రెడీ చేసుకున్నాను. ఎలా ఉంది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.